మంచి లేదా చెడుతో సంబంధం లేకుండా ఎలా పనిచేయాలో మీరందరూ బాగా నేర్చుకోవాలి. పరిస్థితులు మరింత క్లిష్టంగా మారిపోతాయి. మీరు భయపడినప్పుడు అంతా వదిలిపెట్టకూడదు. నేను ఇక మీతో లేనప్పుడు మీరు ఏం చేస్తారు? అవును, అలా ఉండటానికి ప్రయత్నిస్తున్నాము. మన బుద్ధి మరియు హృదయాన్ని సరైన క్రమంలో ఉంచడమే ప్రార్థన. అందుకే నేను తరచూ ప్రార్థన చేస్తుంటాను. కాబట్టి దయచేసి మీలాగే ప్రార్థించడం మాకు నేర్పించండి. మనం ప్రార్థిస్తున్నప్పుడు మొదట పరలోకంలో ఉన్న మన తండ్రిని మరియు ఆయన గొప్పతనాన్ని గుర్తించడంతో జరగాలి. మీరిలా చెప్పవచ్చు: పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక. మనం ఎల్లప్పుడూ దేవుని చిత్తాన్ని ఖచ్చితంగా చేయాలి, మన చిత్తాన్ని కాదు. కాబట్టి నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్టు భూమి యందు మరియు